ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు MDH గరం మసాలా. ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. MDH సోయా టీ అసలైన ప్రోటీన్. వెల్కమ్ బ్యాక్ టు DNA. తెలంగాణ రాజకీయాల్లో టీఆర్ఎస్ అధినేత కవిత మరింత దూకుడు పెంచారు. సామాజిక న్యాయ సంకల్ప సభతో తన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పై నిప్పులు చెరిగిన కవిత సామాజిక న్యాయం కోసం తన రాజకీయ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ సార్ జయంతి రోజున కవిత నిర్వహించిన సామాజిక సంకల్ప సభ రాజకీయ వర్గాల్లో అయితే ఇంట్రెస్టింగ్ గా ఉంది. అసలు కవిత ప్లాన్ ఏంటి, సామాజిక నినాదంతో సక్సెస్ అవుతారా, కవిత కార్యాచరణను ఇతర పార్టీలు ఎలా చూస్తున్నాయనే విషయంపై ఇవాళ డిఎన్ఏలో అనాలిసిస్ చేద్దాం. సో మొత్తానికి ఇదే డిబేట్ లో డిఎన్ఏలో మనతో పాటు జాయిన్ అయ్యారు టీఆర్ఎస్ పార్టీ నుంచి ఇస్మాయిల్ గారు. నమస్తే ఇస్మాయిల్ గారు. యా, అంటే నిజంగా చాలా మంచి పరిణామం. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొన్ని తీర్మానాలు కూడా చేసినట్టున్నారు. చాలా మంచి తీర్మానాలు నిజంగా. అంటే రాకముందు చాలా మంది తీర్మానాలు చేస్తూ ఉంటారు, హామీలు ఇస్తూ ఉంటారు. అంటే అవి ఎంతవరకు మళ్ళీ చేస్తారు అనే దాని మీద కొంచెం ప్రజలకు ఇప్పుడు ఎక్కువగా డౌట్స్ వస్తున్నాయి. ఎందుకంటే మీరు చూస్తూనే ఉన్నారు కదా జరుగుతున్న పరిణామాలు. సో చట్టసభల్లో అయితే బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించే వరకు దేశవ్యాప్తంగా పోరాడతామంటున్నారు. నిజంగా చాలా 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 మంచి అంశం ఇది. అలాగే మహాత్మా జ్యోతిరావు పూలే దంపతులకు భారత్ రత్న, అలాగే ప్రొఫెసర్ జయశంకర్ సార్ కు పద్మ విభూషణ్ అవార్డు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది కూడా చాలా చాలా మంచి అంశం. తర్వాత నియోజకవర్గాల పునర్విభజనతో సంబంధం లేకుండా మహిళలందరికీ తక్షణమే 33% రిజర్వేషన్ల అమలు కోసం పోరాటం చేస్తున్నారంటున్నారు. ఈ విషయంలో నేను కూడా చాలా సంతోషపడుతున్నాను. నాతో పాటు మహిళా లోకం అంతా కూడా హర్షిస్తుంది. సో అంటే ఇప్పుడు ఆమె సింగిల్ గా ఉన్నారు, లైక్ ఆమెకి ఎటువంటి సపోర్ట్ లేదు. చాలా ఒక పెద్ద పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చినా ఇప్పుడు ఆమెకి ఏ సపోర్ట్ లేదు. మంచి సభ పెట్టారు, రెస్పాన్స్ బాగుంది, మంచి తీర్మానాలు చేశారు. ఎలా ముందుకు వెళ్దాము అనుకుంటున్నారు? వితౌట్ ఎనీ సపోర్ట్ పాసిబుల్ అవుతుందంటారా ఇస్మాయిల్ గారు? ఆమె ఎలా ఫైట్ చేయబోతున్నారు ముందు? ముందుగా ఇవాళ సామాజిక న్యాయ సంకల్ప సభ విజయవంతానికి కృషి చేసి, అట్లాగే ఈ సభలో పాల్గొన్నటువంటి తెలంగాణ ప్రజానికానికి, సప్పండ వర్గాల ప్రజానికానికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలంగాణ రక్షణ సేన నుంచి తెలియజేస్తా ఉన్నా. అట్లాగే ఈ భౌగోళికంగా సాధించుకున్న తెలంగాణలో సామాజిక న్యాయ తెలంగాణ స్థాపించబడాలని, సంపూర్ణ తెలంగాణ నిర్మాణం జరగాలని బలంగా విశ్వసించి మొక్కవోని దీక్షతో ముందుకు వెళ్లేటువంటి క్రమం లోపల ఇవాళ సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకుని ఒక సభ నిర్వహించిన కవితమ్మ గారికి కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. మీరు అడిగినట్లు కవితమ్మ గారి వెంట ఎవరున్నారు, కవితమ్మ గారి ప్లాన్ ఏంటి అంటే, కవితమ్మ గారి వెంట ఈ తెలంగాణ రాష్ట్రం సాధించడానికి, తెలంగాణ రాష్ట్రం సాధించబడడానికి సిద్ధాంతకర్తగా ఉన్నటువంటి జయశంకర్ గారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటటువంటి బలమైనటువంటి శక్తులన్నీ కూడా ఇవాళ కవితమ్మ గారి వెంట ఉన్నాయనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. అట్లాగే సామాజిక న్యాయ తెలంగాణ సాధించబడడం కోసం ఈ భౌగోళికంగా ఉన్నటువంటి తెలంగాణను పూర్తిగా సామాజిక న్యాయ తెలంగాణగా ఏర్పాటు చేసుకునేటటువంటి క్రమం లోపల ముందుకు సాగాలనుకునే ఒక బలమైనటువంటి ఆకాంక్ష కలిగినటువంటి మారోజు పీరన్న దగ్గర నుంచి మొదలుకుంటే జయశంకర్ గారి దాకా ఉన్నటువంటి స్ఫూర్తిదాయక ప్రయాణం చేసినటువంటి అనేక మంది త్యాగధనుల స్ఫూర్తితో ముందుకు సాగేటటువంటి ప్రయత్నం ఇప్పుడు జరుగుతా ఉన్నది. ఇవాళ కవితమ్మ గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం, ఇవాళ పెట్టినటువంటి సభ ఒక చారిత్రాత్మకమైనటువంటి సభ. ఈ దేశం యావత్తు కూడా తెలంగాణ వైపు తిరిగి చూసేటటువంటి సభ. మీరు అన్నట్టు ముందుగా మీకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే దీన్ని సానుకూలంగా అర్థం చేసుకున్నారు. ఆశావాహ దృక్పథంతో మీలాంటి చాలా మంది మహిళలే కాదు, మీడియాలో ఉన్నటువంటి వాళ్లే కాదు, ఆలోచన పరులంతా కూడా స్వాగతిస్తా ఉన్నారు. ఇవాళ గొప్పగా తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. భౌగోళికంగా తెలంగాణ సాధించుకున్నప్పటికీ అనేక మంది అమరుల ప్రాణత్యాగాల ఫలితంగా పునాదుల మీద నిర్మించబడినటువంటి తెలంగాణ సామాజిక న్యాయ తెలంగాణ వైపు అడుగులు వేసే క్రమం లోపల ఆకాంక్షలన్నింటినీ కూడా తుంగలో తొక్కింది, ఉద్యమకారులను విస్మరించింది. ఈ ప్రాంత ప్రజానికం కోరినటువంటి అనేక రకమైనటువంటి కోరికలను నెరవేర్చలేకపోయిందనే నిరుత్సాహం ఉన్న సందర్భం లోపల ఇవాళ తెలంగాణ రక్షణ సేన ఒక అడుగు ముందుకు వేసి ప్రజల ఆకాంక్షల్ని గౌరవిస్తూ, ఉద్యమకారుల ఆకాంక్షల్ని గౌరవిస్తూ అమరులు చూపిన తొవ్వలో ముందుకు పోతామని ఒక మహిళా శక్తిగా ఈ దేశవ్యాప్తంగా అద్భుతమైనటువంటి ఉద్యమాన్ని నిర్వహించాలని బలమైన కోరిక ఉన్న కవితమ్మ సామాజిక న్యాయ తెలంగాణ కోసం ఇవాళ
బలమైనటువంటి సంకల్పం చేసి ప్రతిజ్ఞ కూడా మొత్తం తెలంగాణ రక్షణ సేన కార్యకర్తలతోనే కాదు అనేక సామాజిక వర్గాలుగా ఈ సభలో పాల్గొన్నటువంటి వేలాది మందితోని ప్రతిజ్ఞ చేయించినారు. ఇది చరిత్రలో మునిపెన్నడూ జరగలేదు. అట్లాగే అనేక మంది మహానుభావులు జ్యోతిరావు పూలే దగ్గర నుంచి అంబేద్కర్ గారి దగ్గర నుంచి సామాజిక న్యాయం కోసం నిలబడినటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది మహనీయుల చిత్రపటాలను తర్వాత వాళ్ళందరినీ కూడా తలుచుకుంటూ వాళ్ళ స్ఫూర్తిని ఒకసారి కొనసాగించాలని ప్రజల ముందు ప్రతిజ్ఞ చేస్తూ ఇవాళ ఒక గొప్ప సందేశం ఈ దేశానికే ఇచ్చినట్టుగా కవితమ్మ గారు మాట్లాడిన దాన్ని బట్టి మీకు అర్థమైంది, ఇక్కడ ఉన్నటువంటి బుద్ధిజీవులందరూ కూడా అర్థమైంది. అట్లాగే ఇవాళ ఒక ప్రత్యేకమైన సందర్భం ఏమిటి అంటే ఈ దేశంలో అత్యధిక కాలం పాలించినటువంటి పార్టీలు తర్వాత మేము బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేస్తామని చెప్పి హామీలు ఇచ్చి వచ్చినటువంటి రాజకీయ పార్టీలు ఏ ఒక్క హామీని నెరవేర్చకపోగా కేవలం ఓటు బ్యాంకుగా బలహీన వర్గాలను చూస్తున్నటువంటి ఈ తరుణం లోపల కవితమ్మ తెలంగాణ రాష్ట్రంలో విధ్వంసమైన తెలంగాణను పునర్నిర్మించేటటువంటి క్రమం లోపల ఇవాళ బలమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఇది రాజకీయాల కోసం కాదు, ఇక్కడ ఉన్నటువంటి సప్పండ వర్గాల ప్రజల ప్రయోజనం కోసం అనే విషయాన్ని కూడా ఈ సభ ద్వారా స్పష్టం చేసినారు. ఇవాళ ఆదివాసీ గిరిజన బ్రతుకుల్లో గోండు కోయ నాయకపోడు దగ్గర నుంచి మొదలుకుంటే లంబాడల బతుకుల్లో దళితుల్లో ఉన్నటువంటి ఉపకులాలు అట్లాగే బీసీలో ఉన్నటువంటి బీసీలు ఉపకులాలు రాజకీయ చైతన్యం ఎంతున్నప్పటికీ కూడా వాళ్ళకు దక్కాల్సినటువంటి వాటా దక్కనటువంటి పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న నేపథ్యం లోపల ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని మహిళలకు సమాన గౌరవం దక్కాలని, బీసీలకు రావాల్సిన వాటా దక్కాలని, వికలాంగులకు వాళ్ళ కోటాలో ఉండేటువంటి వాటికి దక్కాలని, అట్లాగే ఆత్మగౌరవం నిలబడాలని, సామాజిక ఉద్యమాల చైతన్యం నింపుకున్న ఈ గడ్డ మీద నుంచే మరో పోరాటం చేయాలని బలమైన ఆకాంక్షతోని ఇవాళ కవితమ్మ గారు చాలా తీర్మానాలు చేసినారు. ఇవాళ గల్లీ నుంచి మొదలుకుంటే ఢిల్లీ దాకా కూడా ఈ ప్రయాణం కొనసాగుతుందనే విశ్వాసాన్ని కూడా ప్రజలకు కలగజేసినారు. స్పష్టమైనటువంటి రూట్ మ్యాప్ ను కూడా ఈ సభ ద్వారా ఇచ్చి ఉన్నారు. ఓకే.